హలో గాయస్, నేను మీరు అన్నాను 143 గాయస్. చాలా కొత్త వీడియో ఏందని చూస్తుర్రా. సో ఇవాళ ఏంటంటే అయితే లాస్ట్ వీడియోలో అయితే చెప్పినా కదా, కొందరిని అయితే నేను ఛానల్లోకి అయితే తీసుకొస్తా అని. సో వాళ్ళైతే మనకైతే వాళ్ళైతే ఛానల్లోకి అయితే వస్తా అన్నారు. కొన్ని వీడియోస్ అయితే చేస్తున్నాం. సో ఇవాళ వాళ్ళు ఓలో కాదు, మా ఫ్రెండ్సే. సో నేనైతే వాళ్ళనైతే ఛానల్లోకి అయితే తీసుకొచ్చేస్తున్నాను. సో గాయస్, నేను లాస్ట్ వీడియోలో అయితే కామెంట్ చేయమన్నా కదా తీసుకురావాలా వద్దా అని. సో చాలామంది అయితే రాని ఇంకా మంచిగా అయితే వీడియోస్ అని అయితే కామెంట్ చేసినారు. సో అందుకే వాళ్ళనైతే మన బ్రదర్స్కి అయితే ఫోన్ చేసినాను. ఇప్పుడైతే వస్తా అన్నారు జరసేపట్ల. సో అందుకే ఇంట్రడక్షన్ ఇద్దామని అయితే ఫోన్ పట్టుకొని అయితే ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. సో గాయస్, ఏం లేదు, మనం ఇలా మన బ్రదర్స్ స్టార్టింగ్ డే వాళ్ళు వస్తుందంటే వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి మనం. అంటే మన ఛానల్లో ఏంటంటే మన ఛానల్ ఎట్లుంటుందని వాళ్ళకి తెలియాలి. సో నేను ఏం చేస్తున్నా అంటే మన వాళ్ళు వాళ్ళు వస్తున్నారని మనం తినిపిస్తున్నాం వాళ్ళకి. ఇంకొకటేమో వీడియో అయితే వేపిస్తున్నాము. అది ఏం కంటెంట్ అనుకుంటే టేబుల్ వేస్తా కింద, టేబుల్ పెట్టి వాళ్ళకి అందరిని టేబుల్ పెడతా. ఆ టేబుల్ పెట్టి దాని మీద రెండు ప్లేట్లలో బిస్కెట్లు అయితే పెడతాను. సో ఆ బిస్కెట్లు పెడతాను నేను. పాక్కుట దూరంకి 2 minutes టైం ఇస్తాను. పాక్కుట దూరంకి వాళ్ళు వచ్చి నోరుతో తీయాలి బిస్కెట్. మనకి ఇక్కడ వీడియో ఇస్తున్నా చూడు. కుక్కలు ఎట్లా తింటాయో సో మనమైతే మన బ్రదర్స్కి అయితే ఆ టైప్లో, డాగ్స్ అయితే ఎట్లా తింటాయో ఆ టైప్లో మనమైతే తినమని అయితే నోరుతోనైతే చెప్తాము. సో మన బ్రదర్స్ అయితే తింటారేమో, పక్కా తింటారని నేనైతే అనుకుంటున్నాను. సో తింటారు గిట్టాలు. నేనైతే ఫోన్ చేసిన వాళ్ళకి, వాళ్ళు రాగానే అయితే నేను వీడియో కంటిన్యూ చేశాను. ఇంకా నేను చిన్న చిన్న బిస్కెట్లు వేయాలి, వాళ్ళ నోరు చాలా పెద్దది, ఇంకా దన్న వేస్తారు. అందుకే పెద్ద బిస్కెట్లు పెద్దవి ఉంటే మనకి మ్యారీగోల్డ్ అయితే సైజ్ గిట్ట జర పెద్దగా ఉంటుంది. అందుకే మ్యారీగోల్డ్ అయితే వేసాను. ఎక్కువసేపు ఇవ్వను, అలాగే 2 minutes ఇస్తాను. 2 minutesలో వాళ్ళైతే దబ్బునైతే తింటారో వాళ్ళకైతే క్యాష్ ప్రైజ్ ఉందని చెప్తాను. నేనైతే క్యాష్ ప్రైజ్ అంటే క్యాష్ ప్రైజ్ వేరేదంటే వేరే వాళ్ళకి ఏదైనా తినిపామంటే అది తినిపిస్తాను నేను. సో వాళ్ళకైతే నేను ఫోన్ చేసిన వాళ్ళైతే వస్తున్నారు. 2 minutesలో వేసేసారు. వాళ్ళు ఇద్దరికి పెడతారు నేను 2 minutesలో. సో వాళ్ళైతే ఇద్దరు ఇట్లా వాళ్ళని ఒకరు గెలుస్తారు కదా, అలాగైతే వాళ్ళు ఏది అడుగుతా ఇస్తాను నేను. ఓడిపోయిన వాళ్ళకి ఏం చిన్న టాస్క్ ఉంటుంది. వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళకి ఏంటంటే టాస్క్, ఇప్పుడు గెలుస్తాడు కదా, గెలిచిన అయినా ఆయనకు చెప్పాలి. అయినా ఓడిపోయిన వాళ్ళకి ఏది చెప్తే అలాగే అది చేయాల్సి వస్తుంది. సో అలా ఇట్లా మనం ఒక కండిషన్ పెడుతున్నాము, ఇది కరెక్ట్ సక్సెస్ అవుతుంది అంటేనే అది చేస్తాం మనము. వాళ్ళు చెప్పంగానే ఇట ఏం ఊకోం అట్లా. సో గాయస్, వాళ్ళు వస్తుందంట. మనమైతే వాళ్ళు వచ్చినాక అయితే వీడియో కంటిన్యూ చేస్తాను నేను. మొత్తం రెడీ చేసి అయితే పెడతా. సో గాయస్, మన బ్రదర్స్ వస్తుందని నేనైతే బిస్కెట్లు అయితే ఇచ్చేసినాను. సో ఇలా దగ్గర ఒక 12 pieces ఉంటాయి. వాళ్ళకి ఒక 6 pieces వేసి ఇద్దరికి, అవే మస్తు అయిపోతాయి. వాళ్ళకి తినలేకపోతారు వాళ్ళు అవే. సో గాయస్, వాళ్ళు వచ్చినాక వీడియో కంటిన్యూ చేస్తారు చూడు. సో గాయస్, మనకి ఇద్దరు వస్తుందని చెప్పిన కూడా అయితే హ్యాండ్ ఇచ్చిండు, పక్క హ్యాండ్ ఇస్తాడని తెలిసి ఇట. అందుకే నేను ఇక మనతోనైతే నేను చేద్దామని అయితే రెడీ అయిపోయినాను. సో మన ఒక్కడే ఉండు కదా, మనకి కాంపిటీషన్ ఉండాలని, మన దానికోసం వేరేలాగా ఉంటుందని చూపించడానికైతే నేను మనకి అయితే కాంపిటీషన్ అయితే చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం చూడరి. సో గాయస్, మన వాళ్ళు ఇద్దరు వస్తుందని చెప్పినా కదా, ఒక్కడైతే వచ్చిండు, ఒకడైతే హ్యాండ్ ఇచ్చిండని ఇప్పటిదాకైతే చెప్పిన. సో చేసావా ఇది? చేసాం పక్కా. జర గట్టిగా మాట్లాడు. చేస్తారా పక్కా? చేసావు కదా. సో మనోడైతే చేయనికైతే రెడీ అయిపోయిండు మనతోని. ఏం లేదు, ఏం చేయాలంటే నువ్వు నేను ఆడికేనే, రెండు దూరం ఉంటాయి. సో నువ్వు వీడికేనే నేను వీడికేనే ముఖాల మీద ఆక్కుంటూ రావాలి. ఆక్కుంటూ వచ్చి చేయితో తీయొద్దు బిస్కెట్, డైరెక్ట్ నోడుతోని నీకు ఎంత వస్తే అంత తీసుకొని నోట్లో పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇట్లా నడుచుకుంటూ వచ్చి తినేసి మళ్ళీ ఇంకొకటి తీసుకోనికి రావాలి. పక్కా చేస్తావా? చేస్తాం. జర గట్టిగా మాట్లాడరా, మీ కెమెరాకి గట్టిగా మాట్లాడు జర. చేస్తా పక్కా. చేస్తాడు కదా. సో గాయస్, చేస్తా అంటాడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు చూడు. సో గాయస్, మనం ఇంకొకటి మీరే ఏందో చెప్పాలంటే అది మర్చిపోయినాను. అరే ఇప్పుడు టాస్క్ చేస్తున్నాం కదా మనము, ఇది ఇట నువ్వు ఓడిపోయినా కానీ నేను ఓడిపోయినా కానీ ఒక చిన్న టాస్క్ అయితే ఉంటుంది. అది ఏంటంటే మనమైతే ఒక 20 to 30 పుషప్స్ అయితే కొట్టాలి. ఎక్కువైతే వద్దు, ఇప్పుడు మనం తింటున్నాం కదా. సో అందుకే మనం 20 to 30 పుషప్స్ అయితే కొట్టాలి. నువ్వు గెలిస్తే నేను కొడతా, నేను ఓడిపోతే నువ్వు కొట్టాలి. సరేనా? దీనికైతే రెడీయా? కెమెరా చూసి చెప్పు గట్టిగా. రెడీయా? పక్కా రెడీయా? సో నడు స్టార్ట్ చేసేద్దాం. ఇంకా వచ్చేసి రావట్లేదా?
గాయస్ మన ప్లేట్లో అయితే అన్ని బిస్కెట్లు అయితే అయిపోయినాయి. ఒకసారి చూపించారా బిస్కెట్లు మన ఇంట్లో అయితే అయిపోయినాయి అన్నీ. మనదైతే ఒక బిస్కెట్ అయితే మిగిలింది. సో మనదైతే ఒక బిస్కెట్ అయితే మిగిలింది. అది ఎందుకంటే ఫుల్ ఈ టెంపరేచర్ అయితే ఉంది కదా మనకి ఫుల్ అయితే మనోనికి అయితే ముఖాల మీద పోతుంటే అయితే కాలుతుంది. నాకిట మస్తు కాలింది. సో మనోడైతే అవుట్ అయిందా కానీ మనకైతే ఇప్పుడైతే మనం ఏం టాస్క్ ఇట్టి ఇవ్వాలని అయితే నేనైతే అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరం కలిసి చేస్తున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది. ఎందుకంటే ఫుల్ ఈ టెంపరేచర్ అవుతుంది మీద. ఒకసారి మీద ఒప్పి బాయ్. సో చూసినారు కదా మీద అయితే ఫుల్ ఈ టెంపరేచర్ ఉంది. మాకు ఇట్లా నడుస్తుంటే ఇట్లా కాళ్ళు అయితే కాలుతున్నాయి. సో మనమైతే మనోడు ఇట్లా ట్రై చేసిండు కానీ ఇంకా మనోది అయితే జీన్స్ ఉంది, నాదైతే ఫార్మల్ ఉంది. మనోనికి ఏం కావద్దు అని మనోనికి జర ప్యాంటు టోన్ ఉంది ఇక్కడ చూడరి చూపిదా ఇక టోన్ ఉంది కదా. అందుకే మనోడైతే నడవలేకపోయిండు. కాలిందారా? కాలింది మస్తు కాలింది. కెమెరా గట్టి ఒప్పజరా కాలింది మస్తు కాలిందా? మస్తు కాలింది. సో మన గిట్ట కాలింది. అందుకనే మనమైతే టాస్క్ ఇవ్వద్దని అయితే నేనైతే అనుకుంటున్నా. చేసావా మళ్ళా 20 పుషప్స్ చేస్తావా? చూసినారా గాయస్ మనోడికి అయితే అవుతలేదంట. సో అందుకే నేను గిట్ట టాస్క్ ఇవ్వద్దని అయితే అనుకుంటున్నాను. సో మనది అయితే ఒక బిస్కెట్ అయితే మిలిగిపోయింది ఫుల్ ఈ టెంపరేచర్ వల్ల. మనమైతే ఈ టైంలో చేస్తున్నాము. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 2:15 అయితే అవుతుంది టైము. సో గాయస్ అయితే మస్తు మధ్యాహ్నం కదా ఫుల్ అయితే ఎండ కొడుతుంది. సో మనం ఎండలోనే టాస్క్ అయితే స్టార్ట్ చేసినాము. ఎందుకంటే వాళ్ళు పక్కా వేయాలని అనుకున్నాము. సో మనమైతే స్టార్ట్ అయితే చేసేసినాము. అరే ఇంకొక టాస్క్ నెక్స్ట్ టైం అయితే డే టైంలో ఇస్తాను. పక్కా వేసావు కదా అయితే చేస్తాను నేను పక్కా పక్కా ఆనేట తీసుకురావాలి. తీసుకొస్తాను గట్టి చెప్పు జరా. తీసుకొస్తాను తీసుకొచ్చి చేపిస్తాను పక్కా చెప్పాలి చేపిస్తాను. మనకి నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే వీడియోలు వద్దు మనం మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ వీడియో పెడదాము. సో గాయ చూసినారా మనోడికైతే ఫుల్గా కాళ్ళు కాలినాయి, నా గిట్ట కాలినాయి. మనోడైతే ఒక్క బిస్కెట్ వల్లనైతే ఓడిపోయిండు. నేను మళ్ళీ చూపిస్తున్నా చూడు బిస్కెట్ చూడర్రి. సో మనోడైతే ఓడిపోయిండు. ఇంకా మనోడైతే చెప్పులు ఇట్టే వేసుకోలేడు. ఇప్పుడు వేసుకుంటుండు చెప్పులు. మనమైతే చెప్పులు వేసుకొని ఆడినాము. సో ఫుల్గా కాలినాయి గాయస్ అందుకే కాళ్ళు. అందుకే మనోడైతే ఒక్క దాని వల్ల అయితే ఓడిపోయిండు. ఈసారి అంటే ఎక్స్క్యూజ్ చేసినారా నీకు? సరే నెక్స్ట్ టైం అయితే పక్కా మనోనికి అయితే పక్కా ఆడ ఓడైనా ఉండని నేనైనా కానీ ఆడైనా కానీ పక్కనైతే టాస్క్ అయితే గెలిస్తే గెలిచినట్టే ఓడిపోతే ఓడిపోయినట్టే పక్కా టాస్క్ అయితే వేయాలి. మనమైతే ఓడిపోతే మాత్రం పక్కా వేయాలి అయితే టాస్క్. మనోనికి ఇప్పుడు నేను ఒక్కసారి అడిగినా చేసావా అంటే చేయలేకపోతున్నా అది ఇది అంటుండు. సో దీనికైతే మనం దీనివల్ల అయితే తెలుసుకున్నాం కాబట్టి ఇక ఇది మధ్యాహ్నం అవుతుంది ఆఫ్టర్నూన్ టైంలో కాబట్టి మనం అయితే వడ్డేస్తున్నాము. సో గాయస్ నెక్స్ట్ టైం అయితే పక్కా నేనైతే పక్కా చేపిస్తాను మనోనితోనైతే. మనోడు ఇంకా మనోతో గిట్ట ఇంకొకటి వస్తాడు. ఆ వీడియో అయితే వేరే లెవెల్లో వస్తుంది అనుకోర్రి. రేపు పక్కా చేపిస్తాను చేపిస్తాను నేను పక్కా గట్టిగా పిలుచుకొస్తాం పక్కా పిలుచుకురావాలి. నువ్వు ఇలా నీకు ఇక్కడికి వచ్చినందుకు ఎట్లా అనిపిస్తుంది? అనిపిస్తలే అంటే మంచిగా అనిపిస్తుంది వీడియోలో వచ్చినందుకు మంచిగా అనిపిస్తుంది. గట్టి అప్పు వీడియోలో వచ్చినందుకు మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు టాస్క్ చేసినందుకు ఎట్లా అనిపిస్తుంది? టాస్క్ చేసినందుకు మంచిగా అనిపిస్తుంది. టాస్క్ చేసినందుకు కాకపోతే నువ్వు టాస్క్ ఇది పనిష్మెంట్ అయితే చేయలేకపోయినావు. సో గాయస్ చూస్తారు కదా మనోడైతే చేయలేకపోయిందంట. అందుకనే మనం గిట్ట ఈ ఒక్క టైం అయితే ఎక్స్క్యూజ్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ టైం రివెంజ్ కాబట్టి. సో నెక్స్ట్ టైం నుంచి అయితే ఫుల్ అది గెలిస్తే గెలవాలి ఓడిపోతే ఓడిపోవాలి అంతే. అది మనకైతే కామెంట్ ప్రకారం అయితే పోతున్నాము. మనకైతే ఇట్లా ఫుడ్ ఛాలెంజ్ పెట్టారైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినారు. మనం ఒకటేసారి పెద్ద పెడితేనైతే గలీజ్ ఉంటుంది. అందుకే ఫస్ట్ చిన్నది అయితే స్టార్ట్ చేసినాను. ఇంకొకటి మన బ్రదర్స్ అయితే జోలో చిప్ అయితే ట్రై అన్నారు. నేను గిట్ట అయితే పక్కా ట్రై చేస్తాను జోలో చిప్. ఇంకా ఏమో కామెంట్స్ చాలా వచ్చేస్తున్నాయి మనకి. నేను పక్కా ప్రతి ఒక్కళ్ళ కామెంట్కి అయితే రిప్లై ఇస్తున్నాను. ఇంకా పెట్టుర్రి కామెంట్లో. సో గాయస్ అందరికీ అయితే ఒకటే మాట చెప్తున్నాను, మన ఛానల్కి అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకనైతే నెక్స్ట్ ఏం చేయాలో మీరైతే కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయర్రి. ఈ మధ్య ఫేమస్ అవుతున్నాయి మోషన్ గోలే అవి ఇవి. సో గాయస్ ఎవ్వరికి ఏం చేయాలో నెక్స్ట్ టైం ఏం చేయాలో మీరైతే పక్కా చెప్పరు. మనోడైతే నెక్స్ట్ టైం మనోడిని ఇంకొకటి అయితే తీసుకొస్తా అన్నాడు. అది జర చిన్న పని ఉన్నందుకైతే వీడియోలోకి అయితే రాలేకపోయాడు. ఇంటికాడికి ఇట్లా పోయిండే. మేము ఫోన్ చేసిన 2-3 సార్లు మనోడికి ఫోన్ చేస్తే మనోడైతే వచ్చిండు. ఆడేమైందంటే ఫోన్ బిజీ వస్తుంది అని అయితే ఇంటికాడికి పోతే జర పని ఉంది ఏమనుకోక అది అన్నాడు. సో మనమైతే ఎక్స్క్యూజ్ చేసినాము. నెక్స్ట్ టైం అయితే పక్క వస్తా బిల్వంగానే అన్నాడు. సో నెక్స్ట్ టైం వస్తావు కదా పక్కా వస్తాం. మన ఛానల్కి అయితే ఒక లైక్ ఒక షేర్ ఒక కామెంట్ అని చెప్పు. మన ఛానల్కి అయితే ఒక లైక్ మన ఛానల్కి అయితే ఒక లైక్ ఒక షేర్ కామెంట్ అయితే చేయటి.
చూస్తారు కదా మనోడైతే బర్దాష్ అయిపోతుండు, అందుకే రన్నికెట్ వస్తలేదు. మన ఛానల్కి ఒక లైక్ ఒక షేర్ ఒక కామెంట్ అయితే చేసుకోర్రి. రోహన్ నాను ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. చూసినారు కదా గాయస్, మనోనికి అయితే ఇప్పటిదాకా అన్నికి రాలేదు. మనం అయితే ఇప్పుడు మంచి ఉప్పు అయితే అనిపించినాము. సో గాయస్ ఇంకెందుకు లేట్ చేస్తారు, మన ఛానల్ అయితే నచ్చితే ఒక లైక్ ఒక షేర్ ఒక కామెంట్ అయితే చేసుకొని మరి కొన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ వెయిట్ చేయరు.